దంపతులు అర్ధనారీశ్వరులైన వాళ్ళు ఎంత అనురాగంతో ఉంటారో చెబుతున్నాడు. గిరీంద్రాత్మజా స్వగృహీతార్థదేహం గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నదేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే. గిరీంద్రాత్మజ పర్వతరాజ కన్యక పార్వతీదేవి, ఆవిడ సంగృహీత అర్ధదేహం, సగం దేహం ఆవిడ పట్టుకుపోయింది. ఆయనే ఇచ్చాడు. మన దేవతల గొప్పదనం గమనించండి. దేవతలను పూజించడం కాదు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. శివుడు తన భార్యను మొత్తం శరీరంలో సగభాగం ఇచ్చేసాడు. స్త్రీలకి ఎక్కువ భాగం మేలు చేసింది ఎవరంటే రామలింగేశ్వర స్వామి, అనుమానం లేదు. ఆయన ఉమెన్ మహిళా పార్టీ 33% కాదు 50% రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. ప్రభుత్వాలు ఇంకా 33% ఇవ్వట్ల. శివుడు ఇచ్చిన రిజర్వేషన్ 50. నువ్వు సగం నేను సగం. భక్తుడెవరో శివుడితో అన్నట్ట, నీలో సగం కదయ్యా అమ్మవారంటే, పొరపాటు మాడుతున్నా గోప వెళ్ళిపోతుంది, ఆవిడలోనూ నేను సగం అన్నాడు ఆయన. ఆవిడే పూర్ణం, ఆవిడలోనూ నేను సగం, అంతే అన్నట్టు. అంత విధేయత, అంత ప్రేమ. ప్రేమిస్తే అంత ప్రేమిస్తాడు, వద్దంటే గొడవ మానేస్తాడు అంతే. పూర్తిగా శివుడు అంటే అర్థం ఏంటంటే అన్నిట్లోనూ ఫుల్, ప్రేమలోనూ ఫుల్, కోపం వచ్చినా ఫుల్. ఇంకెందులో సగం సగాలు ఉండవు ఇక్కడ. ఈ నాటకాలు లౌక్యాలు విష్ణుమూర్తి చూపిస్తాడు, అప్పుడప్పుడు శివుడు చూపించడు. మన దగ్గర ఒకటే దెబ్బ అంటాడు ఆయన. ప్రేమిస్తే ఇంక దాసోహం అంతే లెక్క. లేదు కోపం వచ్చింది పో నాకు అక్కల మళ్ళీ కనపడక, అంతే లెక్క. అంత ఏదైనా ప్లెయిన్ దోశ మసాలా దోశలు ఉండవు ఇక్కడ. అన్ని రకాల దోశలు ఉండవు. శివుడు అంటే ప్లెయిన్ దోశ, అంతే లెక్క. నీ ఇష్టం వచ్చింది నంచుకో, నీ జీవితం బాగుంటుంది, అంతే లెక్క. అందుకని ఆయన గిరీంద్రాత్మజ సంగృహీతార్థదేహం. ఆవిడకి ఆయనకి మధ్యలో సంభాషణ ఎలా ఉండేదో తెలుసా? ఇవాళ కొత్త దంపతులు నేర్చుకోవాలండి. ఎప్పుడైనా తగాదా వస్తే ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం గుర్తు చేసుకోండి. ఒక సరసమైన మాటతో ఆ తగాదాన్ని పరిహరించుకోవచ్చు, దాన్ని పెంచేసుకోవద్దు. శివుడి మీద అమ్మవారికి కోపం వచ్చింది, ఈయన బయటికి వెళ్ళాడు. ఆవిడ ఏం చేసింది? తలుపేసేసింది రాకుండా. గేట్వే ఆఫ్ ఇండియా మూసేసింది. ఆయన అవతల నిలబడ్డాడు, తలుపు కొట్టేట్టు పాపం. వెంటనే ఈవిడంతా కస్త్వం. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎవరో మహాకవి చాటు రూపంలో అందించాడు. ఆ కవికి నమస్కారం. కస్త్వం శూలీ మృగజభిషజం నీలకంఠ ప్రియేకం కేకామేకాం కురు పశుపతి నైవ దృశ్యే విషాణే స్థాణుర్ముగ్ధే నవదతి తరుహు స్థాణుర్ముగ్ధే నవదతి తరుహు జీవితేశ శివాయాక గచ్చాటం ఇతి హతవచక పాతువశ్చంద్రచూడక పాతువక చంద్రచూడక. ఆలస్యంగా ఇంటికి వచ్చేట అర్ధరాత్రి ఎప్పుడో. ఏమో ఈయన గ్యాంబలింగ్కి వెళ్ళాడేమో, ఎవరికి తెలిసి. ఇక్కడ ఆవిడ రానివ్వలేదు, బొమ్మ వేసి తలుపు వేసేసింది. ఈయన బయట నుంచి తలుపు కొట్టేట పాపం, కాలింగ్ వేళ కొట్టాడు. ఈవిడేమంది? కస్త్వం. ఎవరయ్యా నువ్వు అందట. ఈయన అన్నట్ట శూలీ అన్నట్ట, శూలం ధరించాడు కదా. ఆవిడేమంది? మృగజ భిషజం. నువ్వు శూలివైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి ఎందుకు వచ్చావుందిట. ఎందుకంటే శూలం అంటే కడుపు నొప్పి అని అర్థం ఉంది. అందుకని శూలి అనగానే కడుపు నొప్పితో బాధపడుతున్నావా, ఆ మాటకి ఇంకో అర్థం తీసింది ఆవిడ. వేళకోళాలంటే ఇలాగే ఉంటాయి. ఆవిడ పండితురాలు అమ్మవారు. అందుకని శూలి అంటే కడుపు నొప్పి ఉన్నవాడని ఇంకో అర్థం ఉంది. శూలవ్యాధి అంటారు. శూలవ్యాధి అంటే కడుపు నొప్పి. శూలి అనగానే కడుపు నొప్పితో బాధపడుతున్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళవా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అందుట. అయ్యి బాబోయ్, ఇది ఏదో కేసురా బాబు, ఇప్పుడు తలుపుతూ ఇట్లా అని వెంటనే అన్నట్టు. నీలకంఠ ప్రియేకం. ప్రియ, నన్ను నీలకంఠుడు అంటారు, నువ్వు గుర్తుపట్ట. ఇంకో పేరు చెప్పాడు. నీలకంఠం అంటే ఈయన విషయం సేవించాడు నీలకంఠుడు. ఆవిడేముంది? నీలకంఠం అంటే నెమలే. నెమల కంఠం నీలం రంగులో ఉంటుంది. నెమలివా అయితే ఎక్కడే అని కేకేసుకోబో, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అర్ధరాత్రి పోలీసులు పిలుస్తుంది. ఇది వేళకోళం. పరమేశ్వరుని ఆట పట్టించింది. ఆయన ఆటను హాయిగా అనుభవించాడు, దెబ్బలాట పెట్టలేదు, కేసు పెట్టలేదు. నీలకంఠ ప్రియేకం కేకామేకాం కురు. అయితే ఓ కేక పెట్టుకోవయ్యా. నెమలి ఇలా క్రీమ్ అని అరుస్తుంది కదా, మెడపైకి అరుచుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే శూలి అంటే ఒప్పుకోవట్లేదు, నీలకంఠక అంటే ఒప్పుకోవట్లేదు. ఇంకేం చెప్పాలి? పశుపతి అన్నట్ట. ఆయన పేరు పశుపతి కదా. అయితే కొమ్ములేవి అందుట ఆవిడ. పశువు కొమ్ములు ఉంటాయి కదా. పశుపతి అనగానే నైవ దృశ్యే విషాణే. కొమ్ములు లేవు కదా.
నేనేం వెర్రిదాన్ని అనుకుంటున్నావా? పశువు అయితే కొమ్ములు ఉంటాయి కదా, మా ఆయన వస్తేనే తలుపు తీస్తా, ఎవరు వచ్చినా తీయని. నేను హైదరాబాద్లో రోజులు బాగాలేవు, అందుకని పశుపతికి అంటే కుదరదు, కొమ్ములు లేవుగా. నైవ దృశ్యే విషాణే, అప్పుడు అన్నట్ట స్థాణువు ముగ్ధే, ఎందుకు నన్ను ఏడిపించుకు తింటావు, నన్ను స్థాణువు అంటారు. స్థాణువు అంటే బండరాయి. ఆయన స్థాణువు, శివలింగం స్థాణువేనండి, రాయే కదా, మరి కదలదు మెదలదు, చేతులు కళ్ళు లేవు కదా. స్థాణుర్ముగ్ధే, ముగ్ధ, ఓ ప్రేయసి, ప్రియురాల, భార్యామణి, నన్ను అందరూ స్థాణువు అంటారే. నా వదతి తరుహు, ఎప్పుడైనా చెట్టు రాయి మాట్లాడతాయా? నువ్వు మాట్లాడుతున్నావంటే స్థాణువు ఎలా అవుతావయ్యా, నేను దీని అందుకే. అప్పటికి దీలా చివరికి అన్నట్ట ఆవిడ పేరు చెప్పి నేను నీ మొగుణ్ణి అంటే తీస్తుందేమో అని, జీవితేశ శివాయ, నిన్ను శివ అంటారు కదా, నేను నీ మొగుణ్ణి అన్నట్ట. ఆవిడ దానికో అర్థం లాగింది. శివ అంటే ఆడు నక్క అని అర్థం. మొత్తం అమరకోశంలో ఉండే పదాలన్నీ పట్టుకుంది ఆవిడ. జీవితేశ శివాయ గచ్చ అటవ్యా, నువ్వు ఆడు నక్క కోసం వస్తే నువ్వు మొగనక్కవి కదా, అడవిలోకి పోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, ఆయన మొత్తం నువ్వు తీసే వరకు ఇక్కడే కూర్చుంటే అప్పుడు తలుపు తీసే రమ్మందుట. తర్వాత వారి మధ్యలో శృంగార రసం ఎలా ఉంటుందో ఆలోచింతురుగాక మీరలు. ప్రతి తగాదాన్ని పరిహాసంతో చమత్కారంతో సర్దిపెట్టుకోవాలి, దాన్ని సీరియస్ చేసేయకూడదమ్మా. అదే శివపార్వతుల అనుబంధం. ఎప్పుడైనా తగాదా వస్తే సాహిత్యపరంగా ఏదో 4 పద్యాలు చదువుకుంటే కన్నా చతురోక్తులు వేయగలం, చమత్కారాలు మాట్లాడగలం, అప్పుడు చాలా ఆనందిస్తారు వాళ్ళు ఖచ్చితంగా. స్త్రీలు ముఖ్యంగా హాస్యానికి బాగా లొంగుతారు, అందుకని హాస్యంగా చమత్కారంగా మాట్లాడడాన్ని మగాళ్ళు బాగా అభ్యాసం చేయాలి. భర్త మహాశైలకు విజ్ఞప్తి. అందుకని కాస్త హాస్యం, చమత్కార పద్యాలు నేర్చుకుంటే తెలుస్తుంది. అటువంటిది ఏదో అంటాడు, వాళ్ళు ఒక్కసారి ఎంత కోపంలో ఉన్నా నవ్వుతారు. మా ఆయన ఎంత సరసంగా మాట్లాడతారో అని లోపల రమ్మంటారు. ఎంత గంభీరమైన తీవ్రమైన తగాదాన్ని కూడా సరసంతో పోగొట్టుకోవచ్చండి. ఈ శ్లోకం దంపతుల దాంపత్యాన్ని పండించడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణమ్మా, నేను ధన్యుణ్ణి ఖచ్చితంగా.